హలో గాయ్స్, రిచ్ పీపుల్ డబ్బు సేవ్ చేయరు అంటే షాక్ అయిందా? మీరు మిడిల్ క్లాస్ ఉంటే సేవ్ చేయడం మంచి హ్యాబిట్ అనిపిస్తుందా? కానీ మిలినియర్స్ అండ్ బిలినియర్స్ ఏం చేయరు అంటే డబ్బు సేవ్ చేయరు. ఎందుకు? ఇక ట్విస్ట్ ఇక్కడే ఉంది. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఏ వెల్త్ మాస్టరీ. మన గోల్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఈరోజు మనం షాకింగ్గా వినిపించే ఒక కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. వై రిచ్ పీపుల్ డోంట్ సేవ్ మనీ. ఇక్కడ మనం 5 పవర్ఫుల్ రీజన్స్ చూద్దాం అండ్ మీ ఫైనాన్షియల్ మైండ్ సెట్ని మార్చేస్తుంది. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎగ్జాంపుల్స్ కూడా ఇంక్లూడ్ చేశాను. డోంట్ మిస్ ఇట్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకంటే ముందు ఈ వీడియోని కేర్ఫుల్గా ఎండ్ వరకు చూడండి. పాయింట్ నెంబర్ 1, మనీ లాసెస్ వాల్యూ ఓవర్ టైం. మీ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇమాజిన్ మీరు 10,000 రూపాయలు ఇన్ 2010 అండ్ 10,000 నౌ. డిఫరెన్స్ చూడండి. ఇన్ఫ్లేషన్ ఉంటుందా ఉండదా మీకే తెలుస్తుంది కదా. రిచ్ పీపుల్ ఏం చేస్తారు అంటే ఇన్ఫ్లేషన్ వాళ్ళకి బాగా తెలుసు. అంటే వాళ్ళ ఇన్ఫ్లేషన్ని చాలా క్లారిటీగా అర్థం చేసుకొని వాళ్ళు అందుకనే సేవింగ్ బదులు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. లైక్ స్టాక్స్, బిజినెస్, రియల్ ఎస్టేట్ ఇలా. సో మీకు నేను ఇచ్చే టిప్ ఏంటి అని అంటే సేవింగ్ మనీ ఈజ్ ఇంపార్టెంట్, బట్ జస్ట్ సేవింగ్ వోంట్ మేక్ యూ రిచ్. ఇన్వెస్టింగ్ విల్. దట్ మీన్స్ మీరు సేవ్ చేయడం మనీ ఇంపార్టెంటే, కానీ అలానే సేవ్ చేస్తూ ఉంటే మీరు ఎప్పటికీ రిచ్ అవ్వలేరు. ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటారు. సో సేవింగ్ బదులు ఇన్వెస్ట్మెంట్ చేయండి. డెఫినెట్లీ యూ విల్ బికమ్ ఏ మిలినియర్ ఆర్ బిలినియర్. నెక్స్ట్, గో ఫర్ ది పాయింట్ నెంబర్ 2, ఆపర్చునిటీ కాస్ట్. ఐడిల్ మనీ ఈజ్ డెడ్ మనీ. మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక ఫార్మర్కి సీడ్స్ ఉన్నాయి. ఆయన ఆ సీడ్స్ని ఫ్రిడ్జ్లో పెట్టి రక్షించాడు. అయినా ఈల్డ్ వస్తుందా అంటే రిచ్ పీపుల్ బిలీవ్ మనీ షుడ్ ఆల్వేస్ వర్క్. స్టాక్ మార్కెట్లో, బిజినెస్లో ఆర్ అదర్ అసెట్స్లో ఐడిల్ మనీ ఈజ్ ఈక్వల్ టు మిస్డ్ ఆపర్చునిటీస్లా వాళ్ళు ట్రీట్ చేస్తారు. అంటే మనీని ఐడిల్గా ఉంచితే వాళ్ళు ఆపర్చునిటీస్ని మిస్ చేసుకున్నట్టు ట్రీట్ చేస్తారు. సో మీరు కూడా ఎప్పుడు మనీని ఐడిల్గా ఉంచొద్దండి. ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్, గో ఫర్ ది పాయింట్ నెంబర్ 3, దే బిల్డ్ సిస్టమ్స్ నాట్ జస్ట్ సేవింగ్స్. మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ముఖేష్ అంబానీ ఉన్నాడు కదా, అతని బ్యాంక్ అకౌంట్లో క్రోర్స్ మెయింటైన్ చేయరు, కానీ మల్టిపుల్ ఇన్కమ్ జనరేటింగ్ సిస్టమ్స్ క్రియేట్ చేస్తారు. అంటే ముఖేష్ అంబానీ ఎప్పుడు కూడా తన బ్యాంక్ అకౌంట్లో క్రోర్స్ మెయింటైన్ చేయరు. ఇక్కడ మీరు అడగొచ్చు, అంటే ముఖేష్ అంబానీ బ్యాంకులో నువ్వు చూసావా అని చెప్పేసి. అలా నేను చెప్పట్లేదు. రిచ్ పీపుల్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే క్రోర్స్ వాళ్ళు మెయింటైన్ చేయరు వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్లో. దట్ మీన్స్ ఇక్కడ మీరు సెకండ్ పాయింట్ని మిస్ చేసినట్టే. అంటే ఐడిల్ మనీని చేసినట్టే. వాళ్ళు ఎప్పుడు కూడా అలా చేయరు. రిచ్ పీపుల్ ఇన్కమ్ సిస్టమ్స్ క్రియేట్ చేస్తారు. డివిడెండ్ పేయింగ్ స్టాక్స్, రెంటల్స్, బ్రాండ్ రాయల్టీస్ ఎక్సెట్రా. దే డోంట్ జస్ట్ స్టోర్ మనీ, దే గ్రో ఇట్ త్రూ స్మార్ట్ సిస్టమ్స్. అంటే అమౌంట్ వాళ్ళు ఐడిల్గా ఉంచకుండా ఎక్కడైనా స్టాక్స్ కానీ, లేదా రెంటల్స్ కానీ, లేదా బ్రాండ్ రాయల్టీస్లో కానీ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. దానికి తగ్గట్టు వాళ్ళకి రిటర్న్స్ కూడా వస్తుంటాయి. దీన్నే మనం ఇంకొక విధంగా చెప్పుకోవాలంటే మిస్డ్ దేర్ ఆపర్చునిటీస్. ఐ మీన్ వాళ్ళు వాళ్ళ ఆపర్చునిటీస్ని మిస్ చేసుకోరు. గైస్, ఇప్పటివరకు మీరు ఈ వీడియో చూస్తున్నారా? అయితే కంగ్రాచులేషన్స్. ఇప్పటికే నాకు తెలిసి 90% పీపుల్ ఎగ్జిట్ అయి ఉంటారు. అయితే ఇప్పుడు ఉన్న మీ 10%లో మీరు ఇంకా వీడియో చూస్తున్నట్లయితే కంగ్రాచులేషన్స్, మీరు ఖచ్చితంగా సక్సెస్కి దగ్గరలో ఉన్నారు. అయితే ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి
అండ్ ఎస్ఏ వెల్త్ మాస్టరీని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. డైలీ ఇలాంటి ఫైనాన్షియల్ సీక్రెట్ చెప్తాను. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 4, దే బిలీవ్ ఇన్ స్మార్ట్ డెట్. మీకు కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. ఒక నార్మల్ పర్సన్ కార్ లోన్కి డబ్బు తీసుకుంటాడు. రిచ్ పర్సన్ రియల్ ఎస్టేట్ వెంచర్కి లోన్ తీసుకొని ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేస్తాడు. సో మీకు ఇక్కడ క్లారిటీగా అర్థమవుతుంది కదా. అంటే మిడిల్ క్లాస్ పర్సన్ ద డిఫరెన్స్ బిట్వీన్ రిచ్ పర్సన్ అంటే మిడిల్ క్లాస్ పర్సన్ కార్ లోన్ తీసుకున్నాడు అండ్ కార్ బై చేశాడు. ఫ్యూచర్లో అతనికి రిటర్న్స్ ఏం రావు. దాంతోపాటు కార్ యొక్క వాల్యూ కూడా పడిపోతుంది. అదే రియల్ ఎస్టేట్ వెంచర్ అయితే మీకు ప్యాసివ్ రిటర్న్స్ జనరేట్ అవుతాయి అండ్ ఫ్యూచర్లో మంచి వాల్యూ కూడా ఉంటుంది, లైక్ గుడ్ విల్. సో అర్థమైంది కదా ఏం చేయాలో. లెట్స్ గో ఫర్ పాయింట్ నెంబర్ 5. సేవింగ్స్ అలోన్ కెనాట్ బీట్ వెల్త్ క్రియేషన్. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. రాము 20 years 5,000 సేవ్ చేశాడు. రవి బిజినెస్ స్టార్ట్ చేసి 10,000 ఇన్వెస్ట్ చేశాడు. 5 yearsలో రవి క్రోర్స్ సంపాదిస్తున్నాడు. మీకు ఇంకా క్లారిటీగా చెప్పాలంటే సేవింగ్స్కి లిమిట్ ఉంటుంది, కానీ వెల్త్ క్రియేషన్కి అన్లిమిటెడ్. దట్స్ వై దే ఫోకస్ ఆన్ క్రియేషన్, నాట్ ప్రొటెక్షన్. దట్ మీన్స్ రాము ఇక్కడ 5,000 సేవ్ చేస్తాడు. అదే రవి చూసుకుంటే అతను కొంచెం రిస్క్ తీసుకొని బాగా ఇన్వెస్ట్ చేసి దాని నుంచి రిటర్న్స్ జనరేట్ చేస్తాడు. మీరు సేవ్ చేస్తూ ఉంటే దాని నుంచి రిటర్న్స్ చాలా తక్కువగా ఉంటాయి. కొంచెం రిస్క్ తీసుకొని ట్రై చేస్తే వెల్త్ క్రియేట్ అవుతుంది. గైస్, వీడియో నచ్చిందా? అయితే ఇంకెందుకు ఆలస్యం, లైక్ చేయండి. అలాగే మీకు ఏ పాయింట్ నచ్చిందో అండ్ ఏ పాయింట్ని అప్లై చేయాలనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు ఎస్ఏ వెల్త్ మాస్టరీ ఫర్ డైలీ గ్రోత్ టిప్స్ అండ్ ఇన్వెస్టింగ్ క్లారిటీ. నెక్స్ట్ వీడియోలో ప్యాసివ్ ఇన్కమ్ స్ట్రీమ్స్ గురించి డీప్గా చెప్తాను. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్, కీప్ ఎర్నింగ్.